హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే బూందీ మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కరకరలాడిపోతుంది అనమాట. బూందీ చాలా బాగా కుదిరింది. ఒక 1 కప్ దాకా శనగపిండి తీసుకున్నాను. అలాగే పావు కప్పు దాకా బియ్యపిండి యాడ్ చేశాను. కొంచెం వంట సోడా, అలాగే చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని దోసపిండిలాగా కలుపుకోవాలండి. దోస బ్యాటర్ లాగా రావాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక ఒక పాన్లోకి ఆయిల్ తీసుకుందాము. నేను బూందీ అంతా ఈ గరిటెతోనే వేయబోతున్నానండి. చూసారా, ఈ గరిటె తీసుకొని పిండి యాడ్ చేసుకొని బూందీ వేసుకోవాలి. మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే బూందీ సరిగ్గా రాదండి. దోశ బ్యాటర్ లాగే ఉండాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి ఈ స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో తప్పకుండా చాలా బాగా వస్తుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా బాగా వస్తుందండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇలా అంత పిండి అంతా వేసుకున్నాను. వేరే మళ్ళీ పాన్ పెట్టుకొని 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కదా, 1 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేసి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళు వేసానండి. ఎక్కువేం అవసరం లేదు. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. 2 కప్స్ శనగపిండి తీసుకుంటే 2 కప్స్ బెల్లం వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, పాకం ఇంత గట్టిగా ఉండాలన్నమాట. ఇలా గట్టిగా వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ అనేది వేసుకోవాలి. బూందీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్నాక మీరు ప్లేట్లోకి తీసుకుంటే ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకున్నాక ఈ బూందీ అంతా ప్లేట్లోకి సర్వ్ చేయండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ కొంచెం ప్రెస్ చేస్తూ నొక్కండి. గట్టిగా అయిపోయాక మీకు షేప్ అనేది రాదండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ లైట్గా కట్ చేసుకుని ఉంచండి. చల్లారాక మాత్రం మనకు కట్ చేసుకోవడానికి షేప్ రాదండి. చూసారా, ఎంతో ఈజీగా ఉండే బూందీ మిఠాయి తయారైపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel.